హలో అండి, ఇట్స్ మీ హనీ అండ్ వెల్కమ్ టు ఛానల్ హనీ సల్మాన్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గులాబీ మొక్కలు చూసారు కదా, ఎంత పూలతో ఎంత అందంగా ఉందో. అసలు ఇన్ని గుత్తులుగా గులాబీలు ఈ మాన్సూన్ అంటే ఈ వింటర్ సీజన్లో బాగా రావాలంటే మీరు చేయాల్సిన టిప్స్ ఏంటి, అసలు ఇన్ని పూలు రావడానికి కారణం ఏంటి, ఒక చిన్న హ్యాక్స్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పువ్వు ముందైతే మీకు చూపిస్తాను నేను విషయం చెప్పే ముందు. ఇక్కడ చూసారు కదా, అక్కడ ఆల్రెడీ 4 మొగ్గలు, 2 పూలు 2 మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ ఇంకో 5వ మొగ్గు ఉంది, ఇక్కడ ఇంకొక 6వ మొగ్గు వచ్చింది. అంటే ఒక కొమ్మకి 6 మొగ్గలు, సారీ ఇక్కడ ఇంకోటి వస్తుంది 7 మొగ్గలు. ఒక కొమ్మకి 7 మొగ్గలు వచ్చినాయి అన్నమాట. ఎంత బరువుది, అది కూడా పువ్వులు చూడ చాలా అందంగా పూస్తున్నాయి. మరి ఎలాగా ఏంటి అనేది అంతా కూడా చూద్దాము. ముందైతే మీకు చిగుర్లు కూడా అంతా చూపిస్తాను. ఫస్ట్ అయితే టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ ఆకులు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కట్ చేసేసాను. అంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ స్టెమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆకులు చూసారు కదా, ఈ ఆకులన్నీ కూడా కట్ చేయడం వల్ల ఇక్కడైతే మొగ్గ అయితే వస్తుంది. మీకు వివరంగా అయితే చెప్తాను. ఈ సీజన్ అంటే ఈ వింటర్ సీజన్ అంటే అక్టోబర్, ఇవన్నీ ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడ వరకు పువ్వులు అనేది మనకి బాగా పూస్తే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగా పూస్తాయి. ఈ సీజన్లో అందరు నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ కూడా తెచ్చుకుంటారు, ఎందుకంటే బాగా పూస్తాయని. ఇప్పుడు మెయిన్గా ఈ వింటర్ సీజన్లో చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఈ వింటర్కి కోల్డ్కి మనకి ఎంత కోల్డ్ ఉంటుంది కదా, ప్లాంట్స్ కూడా సేమ్ ఆ కోల్డ్ ఉంటుంది. కానీ దానికి కోల్డ్నెస్ ఎక్కువ అయితే డిసీజెస్ చాలా అయితే వస్తాయి. మనం దానికి మల్చింగ్ అయితే యాడ్ చేయాలి. ఏదైనా మల్చింగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. అంటే బ్రౌన్ లీవ్స్ కానీ, అంటే ఎండిపోయిన ఆకులు కానీ, డ్రై కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా సరే ఇక్కడ మల్చిగా వేసుకుంటే, కోకోపిట్ కానీ వేసుకుంటే ఏమైందంటే ఈ మొక్క అనేది ఎలాంటి డిసీజెస్ గురవ్వకుండా అయితే ఉంటుంది. అలానే వింటర్ సీజన్లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కన్నా సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అలానే ఈ సీజన్లో ఎక్కువ ఫర్టిలైజింగ్ చేయకూడదు. ఎక్కువ ఫర్టిలైజింగ్ చేసినా సరే ప్లాంట్స్కి ఎక్కువ హామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ సీజనల్ ప్లాంట్స్కి గొంగళి పురుగులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ పడతాయి. అలానే ఇంకో విషయం ఏంటంటే రైనీ సీజన్తో కంపేర్ చేస్తే అంత ఎక్కువ కానీ పడతాయి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ సీజన్లో చిగుర్లు ఎక్కువ వస్తాయి, కానీ మాడిపోకుండా చూసుకోవాలి మనం. అంటే ఏంటంటే సన్లైట్ అనేది ఈ సీజన్లో తక్కువ ఉంటుంది కదా, ఒకవేళ సన్లైట్ లేకపోయినా దానికి స్పెసిఫిక్ టైం లేనా మొక్క అయితే చనిపోతుంది, కాబట్టి మనం అలా చూసుకోవాలి. ఈ సీజన్లో మనకి ఈ సీజన్ అంటే వింటర్ సీజన్లో సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ వచ్చినా పర్లేదు, సన్లైట్ 8 అవర్స్ అయితే మనకి మ్యాక్సిమం సన్ అంటే కష్టం, కాబట్టి 4 to 5 అవర్స్ అయినా ఫుల్ సన్లైట్లో పెట్టడానికి గులాబీ మొక్కని ట్రై చేయాలి. అలానే మీకు ఓవర్ ఫర్టిలైజింగ్ వద్దన్నాను కదా అని చెప్పి ఫర్టిలైజింగ్ చేయకుండా అయితే ఉండకండి. ఫర్టిలైజింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎలాంటి ఫర్టిలైజింగ్ అంటే వర్మి కంపోస్ట్. ఈ వర్మి కంపోస్ట్ అనేది మనం ఎప్పటి వరకు ఇవ్వాలి అంటే మొక్కకి చిగురు పెట్టేంత వరకు. అంటే ఏంటంటే ఇప్పుడు అది చిగురులు వచ్చి ఇంక ఇవ్వకూడదు అని కాదు. చిగురు ఏంటంటే మొక్కకి నార్మల్గా ఒక డల్ మొక్క ఉంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి, డల్గా ఉందంటే దీంట్లో అసలు నాకు గ్రోత్ లేదు. ఎప్పుడైతే నేను ఇలాగ ఎండు కొమ్మల్లాగా మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత పువ్వులు పూయకుండా ఉండిపోయింది కదండి, ఆ మొక్కని మనం అలా వదిలేస్తాం కదా, అలా వదిలేయకుండా మనం ఇస్తాము, ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తాం. కానీ మనకి ఏది కరెక్ట్ ఎలా తెలిసిద్ది, కాబట్టి ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఆకులలో ఆల్రెడీ ఫాయిల్ లీవ్స్ అనమాట. చూపిస్తాను మీకు. ఇలాగా ఫాయిల్ లీవ్స్ అనేవి అన్నీ తీసేసిన తర్వాత నేనేం చేశానంటే చిగుర్లు ఎలా పడుతుందో, ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ వర్మి కంపోస్ట్ మీకు నల్లగా ఏదైతే కనబడుతుందో నేనైతే వర్మి కంపోస్ట్ అయితే ఇచ్చుకున్నాను. ఏంటంటే అలా చిగుర్లు వచ్చే వరకు ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఇచ్చుకుంటాను. వేరే ఏమేమి ఇస్తాను ఇంకా వేరే ఫర్టిలైజర్స్ మొక్కకి. ఇదిగోండి, చిగుర్లు బాగా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ పెడుతుంది, చెప్తాను ఇప్పుడు మీకు ఎలా వస్తుందని.
ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఫస్ట్ అనమాట. ఏంటంటే మనకి వర్మీ కంపోస్ట్ అవ్వడం వల్ల మొక్కల్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్‌గా అంతా బాగుంటుంది కానీ ఈ చిగుర్ల గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనకి పూలు పూయడం ఇలా మొగ్గల మీద ఉన్నప్పుడు వర్మీ కంపోస్ట్ డోస్ కొంచెం తగ్గిస్తే ఈ పువ్వులు సైజ్ కూడా పెరిగిద్ది. అంటే ఏంటంటే నార్మల్‌గా పెరగదు. ఇంకో ఫర్టిలైజర్ యాడ్ చేస్తే ఇంకా బాగా పెరిగిద్ది. ఏంటంటే అట్టుపండండి. అవును. అట్టుపండు వల్ల ఎన్ని లాభాలంటే మనం తినేసి డస్ట్‌బిన్‌లా కాకుండా మీరు ఇక్కడ స్పెషల్‌గా గొయ్యి తీసి ఫర్టిలైజింగ్‌లు ఏం అవసరం లేదు. ఎళ్లి ఇక్కడ పొదల్లో వేసేస్తే చాలు. బెస్ట్ ఫాస్ఫరస్ ఫర్టిలైజర్. దాంట్లో ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, పువ్వులనేది ఆటోమేటిక్‌గా ఇంత పెద్ద పెద్ద సైజులో వస్తాయి. చాలా బాగా వస్తాయి. ఈ పువ్వులు కూడా చూసారా, ఇది నాకు 2-3 డేస్ అయింది పూసిది. అయినా సరే అట్టుపండు ఫర్టిలైజర్ అయితే నేనైతే పాతిపెట్టాను. మీరు పైనేసినా సరే వచ్చేసిద్దండి. ఏదైనా ఒకటే మెథడు. అలానే టీ పొడి అంటే ఏంటంటే ఈ సీజన్‌లో మనం ఆల్రెడీ మొక్కలకి కోల్డ్, మాయిస్ట్ అనేది ఎక్కువ నీళ్ళు పోయకూడదు. మళ్ళీ మొక్కకి చెప్పడం మర్చిపోయానండి. నీళ్ళైతే ఎక్కువ పోయకూడదు రోజ్ ప్లాంట్‌కి. ఎక్కువ సాగీగా ఉండకూడదు సాయిల్. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మాయిశ్చరైజ్ ఉంటుంది. ఆ మాయిశ్చరైజర్‌కి మనం ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఏమన్నా హార్మ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వద్దంటున్నాను. సో, మీరు ఇంకేమైనా బెటర్ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు. లైక్ టీ పొడి, ఇదైతే సాలిడ్ ఫర్టిలైజర్ దాన్ని అలాగా ఇచ్చుకోవచ్చు. కాఫీ పొడి ఇచ్చుకోవచ్చు. కాల్షియం అంటే నేనైతే ఇలా వేసేసాను గుడ్డు పెంకులు. మీరు అలా కాకుండా ఇంకోటి వేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ తొక్కల వల్ల చాలా అయితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలన్నా సరే నెలకు ఒకసారి ఇచ్చుకుంటే చాలు. వారం వారం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మేబీ ఇచ్చుకోవాలంటే సమ్మర్లో వచ్చింది. మేబీ సమ్మర్లో సీజన్కి ఆ ప్లాంట్ కేర్ వీడియో కూడా అయితే మీకు పెడతాను. ఈ హెల్ప్ఫుల్ వీడియో మీకు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.